ప్రభు నామమున అందరికీ మంచి జరగాలని ఆ దేవుని కోరుతూ నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ఎన్నో ఒడిదుడుకుల నుంచి, కష్టాల నుంచి, బాధల నుంచి, అన్నింటి నుంచి బయటపడ్డాం. అలాగే ఈరోజు యుద్ధం సినిమా ఎవరితోనైనా, ఈ టైటిల్కే ఒక ప్రాధాన్యత ఉంది. యుద్ధం ఎవరితోనైనా కొన్ని టైటిల్స్ అలాగా ఈ టైటిల్స్లోనే ఉంటాయి కనుక అనువైన కారణాల వల్ల కొంచెం లేట్ అయినా లేటెస్ట్గా నూతన సంవత్సరంలోకి అడుగెట్టి ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ సినిమా రిలీజ్కి ముందుకు వచ్చింది. రిలీజ్కి ముందుకు రావడానికి ప్రత్యేకంగా మా అసోసియేషన్ వారికి, నిర్మాతల మండలికి, ఛాంబర్ ఆఫ్ కామర్స్కి, ఇంపాకి, సౌత్ ఇండియన్ ఛాంబర్కి, అలాగే సి కళ్యాణ్ గారికి, ప్రతి దాసనారాయణరావు గారికి, రామానాయుడికి, ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా పూర్తి చేయడానికి అవడానికి ఈ అందరూ కూడా కష్టపడితే ఈ సినిమా పూర్తయిందని మాత్రం చెప్పొచ్చు. అందుకే దీని పేరు టైటిల్ యుద్ధం ఎవరితోనైనా. ఈ సినిమా పూర్తయి మొన్న బ్యాంకాంగ్ 3 సాంగ్స్, హ్యామీ గౌతమి, తరుణ్, కృష్ణారెడ్డి డ్యాన్స్ మాస్టర్గా, చక్రి మ్యూజిక్ డైరెక్టర్గా ఈ సినిమా మన బ్యాంకాంగ్లో 3 సాంగ్స్ పూర్తి చేసుకున్నాం. బ్యాలెన్స్ ఆ 3 సాంగ్స్ చిరుత ఐలాండ్, ఒకటి పొటాయి, మళ్ళా పుకెట్, మొత్తం టోటల్గా అన్ని ఏరియాల్లో కూడా 3 సాంగ్స్ పూర్తి చేసి ఈ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తుంది. ఈ సినిమాకి తరుణ్, శ్రీహరి గారు, హ్యామీ గౌతమి, కృష్ణ భగవాను, వేణుమాధవ్, గిరిబాబు గారు, ఇంకా మన ప్రణతి, చాలామంది మొత్తం ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులు అంతా ఒక పవర్ఫుల్ రోల్. శ్రీహరి గారు ఒక తర్వాత డాన్స్ సీన్ తర్వాత మళ్ళా అంతటి పెద్ద క్యారెక్టర్ ఈ సినిమాలోనే ఆయన చేశారు. ఒక హీరో అన్నయ్య క్యారెక్టర్. ఆయన మొత్తం అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఆ సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్న టైంలో అనువైన కారణాలు మన ముందు లేకుండా ఉండటానికి చాలా బాధాకర విషయం. ఎందుకంటే అందుకే ఈ సినిమా నేను శ్రీహరి అన్నయ్యకి అంకితం ఇస్తూ ఆయనకే ఈ సినిమా ఇప్పుడు ఈ మధ్యకాలంలో చనిపోయిన తర్వాత ఇదే ఫస్ట్ సినిమా రిలీజ్ అవుతుంది కనుక ఆయనకు అంకితం ఇస్తూ ఎక్కడున్నా కూడా ఆయన దీన్ని ఆస్వాదించాలని ఆ యేసు ప్రభువుని అందరినీ ఆస్వాదిస్తూ ఈ సినిమా మొత్తం టోటల్ అన్ని కార్యక్రమాలు పూర్తి అయిపోయాయి. ఈ సినిమా జనవరి 1 రిలీజ్ చేయాలని టోటల్గా ఏకదాటి మీద వర్క్ చేసుకుంటూ వస్తున్నాం. ఎట్టి బస్సు జనవరి 1 వీక్లో కానీ జనవరిలో కానీ సినిమా రిలీజ్ చేసి ఈ సినిమాని ఆంధ్రదేశం అంతటా కూడా 650-700 థియేటర్లు వేసి ఈ సినిమా మళ్ళా ఒక శ్రీహరి గారు చూసిన తర్వాత శ్రీహరి గారు ఇంకా బతికే ఉన్నారన్న రేంజ్కి ఈ సినిమాని తీసుకురావడానికి ఆయనకి అంత బాగా చేశాడు ఆయన. ఆడియో రిలీజు ఈ నెలాఖరు లోపు ఆడియో రిలీజ్కి కూడా సన్నాహాలు చేస్తున్నాం. ఈ ఆడియో రిలీజ్ నెలాఖరు లోపు సన్నాహాలు చేసి 1 తారీఖు మంచి డేట్ అనేది అందరికీ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.